బాపట్ల జిల్లాలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవేర్నెస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బాపట్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. హెల్మెట్లతో ప్రదర్శన నిర్వహించిన పోలీసులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు. ప్రజల్లో ఇప్పటికే అవగాహన పెరుగుతున్నప్పటికీ ముఖ్యంగా యువతలో మరింత బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. మరియు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణకి బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణని రూపొందించి ముందుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కంపల్సరీ హెల్మెట్ వేరింగ్ సంబంధించి శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్ హెల్మెట్ డ్రైవ్ సంబంధించి ప్రణాళిక రూపొందించి ఈరోజు బాపట్ల టౌన్లో ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాన్ని హెల్మెట్ మీద కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఫ్రంట్ వింగ్ ఏదైతే ఉందో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల్ని పాత్రికేయుల్ని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బందిని అందరినీ కూడా హెల్మెట్ ధరించడం పట్ల తప్పనిసరి హెల్మెట్ ధరించడం అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉండడం ఈ రెండు అంశాల మీద ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రమాదాల సరళిని చూస్తే ఈవెన్ 2-వీలర్ ఇన్సిడెంట్స్లో కూడా డెత్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా యువత కానీ అదేవిధంగా మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రూరల్ కమ్యూనిటీస్ ఎక్కువగా మనకి డెల్టా ప్రాంతం ఉంది, పల్లెలు ఎక్కువగా ఉన్నాయి, గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ హెల్మెట్ ధరించకుండా నేషనల్ హైవేస్ జిల్లాలో ప్రధానమైనటువంటి 3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. NH-16, 216, 167A ఏవైతే నేషనల్ హైవేస్లో వెహికల్ ట్రాఫిక్ పెరిగింది. ఈ నేషనల్ హైవేస్ మీద కూడా 2-వీలర్స్ మూవ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి ప్రమాదాల సరళిని విశ్లేషించుకొని అందులో భాగంగా 2-వీలర్స్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు, యూత్ అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి ఆల్ సెక్ట్స్ని ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ రోజు నుండి 15 రోజుల పాటు ఏప్రిల్ 15 వరకు ఎక్స్క్లూజివ్లీ హెల్మెట్ తప్పనిసరి ధరించడం పట్ల ప్రత్యేక అవగాహన సదస్సును జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో మా పోలీస్ యంత్రాంగం అధికారులు ఈ హెల్మెట్ మీద ఈ కార్యక్రమాన్ని కమింగ్ 15 డేస్ ఎక్స్క్లూజివ్లీ ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ప్రజలకి అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ కమింగ్ డేస్లో ముఖ్యంగా బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ధరించి ప్రయాణం చేసే విధంగా ముఖ్యంగా బాపట్ల టౌన్ అండ్ రూరల్ పిఎస్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రంలో తప్పనిసరి హెల్మెట్ని ఈ 15 డేస్లో ఈ రకమైనటువంటి అవగాహన సదస్సులు కల్పిస్తూ ఏప్రిల్ 16 నుంచి కంపల్సరీగా జిల్లా కేంద్రంలో అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.